కానీ తెలంగాణ ప్రజలారా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఊకే బతుకం మళ్ళా పుట్టం, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఉన్నప్పుడే ఈ ప్రజల కోసం ఏదైనా చేసిపోవాల్సిందే. అందరం చనిపోతాం ఏదో ఒక రోజు, రేపటి సావు కోసం ఇవాళ భయపడుకుంటా కూసోకు. ఇక రెండో అంశం చెప్తా. ఈ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఒక బీసీ బిడ్డగా నా బీసీ బంధువులారా, ఆత్మ బంధువులారా, మా అన్నలారా, మన తల్లి పాలు తాగుతా ఉన్నారు వీళ్ళు, మన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతా ఉన్నారు ఈ దొంగలు, రెడ్లు, వెలమలు. కాబట్టి మనమంతా ఇలా ఒక్కటైనం కదా, మనమంతా ఎక్కడ చూసినా ఒక్కటైనం. ఇలా తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీల గొంతుకై కొట్లాడుతూ ఉన్నామో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటా ఉన్నామో, ఇలా ఈ రెడ్లు ఏది మంత్రిమండలి విస్తరణ చేస్తే ఒక్క రెడ్డికి కూడా మళ్ళా కొత్తగా మంత్రిగా తీసుకోకుండా పోరాటం చేసింది మనం. ఎమ్మెల్సీలు రెడ్లకు పోకుండా ఆపింది మనం. ఇలా పోయినసారి 2019లో 28% మంది రెడ్లు సర్పంచులు ఉండే, ఇలా దాన్ని 12కు తెచ్చినాం. 12కు తెచ్చినాం.